ఆంధ్రప్రదేశ్లో 2026-27 బడ్జెట్ సమావేశాలు పేలవంగా సాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో కూటమి సభ్యుల మధ్యనే ఈరోజు అసెంబ్లీ స్పీకర్కి మాత్రం తమ సమస్యలు చెప్పుకునేందుకు వేదికైంది. కాకపోతే శాసన మండలిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజల సమస్యలపై ప్రశ్నించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాన్ని ఏ విధంగా కట్టడి చేస్తుంది కూటమి నేతలు, అదేవిధంగా అసెంబ్లీలో ఈ సమస్యలపై చర్చించేందుకు అవకాశం లేకపోయినా శాసన మండలిలో చర్చించేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో కూటమి నాయకుల తాలూకా దుందుడుకు చర్య ఎలా ఉంది? చట్టసభల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తాల్సినటువంటి నాయకులకు ఈరోజు ఆ సభల్లో అటువంటి సముచిత స్థానం ఉందా లేదా అనే విషయం ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ సినిమాతో ఉన్నారు. చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో 2026-27 బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయనే విషయం ఆంధ్రప్రదేశ్ తెలిసే విధంగా ఆ చట్టసభ అంటే శాసనమండలిలో కానీ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది అనుకుంటున్నారు. చాలా మంచి సందర్భోచితమైనటువంటి ప్రశ్న నాయుడు గారు. ఎందుకంటే నేను దీని గురించి చాలా క్లారిటీగా ప్రజలతో మాట్లాడాలి, ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేద్దామని అనుకుంటున్నాను. మీరే నాకు మంచి వేదికగా దొరికారు. ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఎత్తుగడ ఒకటైతే, ఇక్కడ కౌన్సిల్కి వచ్చేటప్పటికి మా సంఖ్య మాకుంది, మేము గట్టిగా పోరాడగలం, మా ఎల్విపి ద్వారా గట్టిగా మేము ఫైట్ చేస్తాం. చేయటానికి మాకు అవకాశం ఇవ్వట్లా. విచిత్రమైన ధోరణి ఏంటంటే, ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఇరకాటంలో పెడతారు. ఎక్కడైనా అధికార పక్షాన్ని ప్రశ్నలు వేసి అందులో ఈ బడ్జెట్ సమావేశాలు కాబట్టి చాలా గట్టిగా మాట్లాడే అవకాశం ప్రతిపక్షానికి ఉండాలి, దానికి అధికార పక్షం సమాధానం చెప్పాలి. కానీ మేము అడగక ముందే మాకే అవకాశం ఇవ్వకుండా వాళ్ళే పోడియం దగ్గరికి వచ్చేసి అధికార పక్షానికి పోడియం దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటండి? చైర్మన్ మీద ఇష్టానుసారంగా అసభ్యకరంగా బిహేవ్ చేస్తూ, లేనిపోని ఆంక్షలు, అనవసరంగా సభా సమయాన్ని వృధా చేస్తూ, అసలు బడ్జెట్ నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ 3-4 సంవత్సరాల్లో చూస్తున్నటువంటి దానిలో ఇంత వరస్ట్ బడ్జెట్ నేను ఎప్పుడు నేను చూడలే. ఈ బడ్జెట్ బుక్ ఒకసారి చూడండి, ఇంతే. 26-27 బడ్జెట్ మొత్తం 3,32,000 కోట్లకు పెట్టారు. ఈ అంకెల గారిడి చూస్తే చాలా ఘోరం అండి. 25-26 బడ్జెట్ ఒక మోసపూరితమైంది, 26-27 కూడా మోసపూరితమైనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా సూపర్ 6 చెప్పారు, సూపర్ 7 చెప్పారు, వాటికి సంబంధించినవి ఎక్కడ కేటాయింపుల్లో. మరి ముఖ్యంగా మనం ఆరోగ్యం గురించే తీసుకుందాం. ఆరోగ్యానికి సంబంధించి 3,200 పైచిలకు రోగాలకి ఉచితంగా ఆపరేషన్లు చేసేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సగానికి సగం రోగాలు తీసేస్తున్నారు. ఒక రోగి ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ నిర్దాక్షిణ్యంగా చెప్తున్నారు, ఇది ఆరోగ్యశ్రీలో లేదు, నేను ఆపరేషన్ చేయలేను, ఫీజు కట్టుకోండి అని చెప్తున్నారు. ఒకవైపు 17 మెడికల్ కాలేజీలు ఉంటే అవి కూడా పీపీపీల కింద పెట్టేసి విధ్వంసం చేశారు. మొత్తం విద్యా వ్యవస్థ అయితే దారుణంగా ఉంది. నాడు నేడు ద్వారా స్కూళ్ళని అధునాతనంగా తీర్చిదిద్ది, మధ్యాహ్న భోజన పథకం నుంచి, యూనిఫామ్స్ నుంచి, టెక్స్ట్ బుక్స్ నుంచి, అన్ని షూ నుంచి, సాక్సుల నుంచి, బెల్ట్ నుంచి, టై నుంచి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడున్న పరిస్థితుల్ని ఒకసారి ఆలోచిస్తే చాలా ఘోరంగా ఉంది. అసలు స్కూల్ని పట్టించుకునే నాదుడు లేడు. మధ్యాహ్న భోజన పథకాలు పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. యూనిఫామ్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. వాళ్ళు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి తల్లికి వందనమే చూసుకుందాం. తల్లికి వందనం 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఈ బడ్జెట్ బుక్లో 61 లక్షల మందికి చూపెడుతున్నారు. అంటే 21 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వటంలా. ఇటువంటి అంశాలపై చర్చించేందుకు వేదికైనటువంటి అసెంబ్లీ సమావేశంలో ఈరోజు 11 మందికే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం లేదు. కానీ శాసన మండలిలో అవకాశం ఉన్నా ఇటువంటి సమస్యలపై ప్రస్తావించడానికి అవకాశం కల్పించుకోవడంతో పాటు ఈరోజు ఎక్కడ వాళ్ళని నిలదీస్తున్న భయం వారిని వెంటాడే పరిస్థితి. వీడియో కొంచెం లెంగ్త్ అయితే అవ్వచ్చు ఇంటర్వ్యూలో, కానీ నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు మీకు విద్య గురించి చెప్పాను. ఆ విద్యార్థులకు నానా ఇబ్బందులు పెడుతున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు ఏమనుకోకండి, నేను కొనసాగిస్తాను. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా రాక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఆసుపత్రుల పరిస్థితి, విద్య పరిస్థితి, ఇక రైతాంగం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతాంగానికి సపరేట్గా బడ్జెట్ పెట్టారు. ఇది అచ్చెన్నాయుడు పెట్టాడు. ఈ బడ్జెట్ 53,000 కోట్లతో
వ్యవసాయ బడ్జెట్. ఎందుకండి వ్యవసాయ బడ్జెట్? రైతులు నడ్డి విరగ్గొట్టే విధంగా ఇందులో ప్రతి అంకె కూడా చూసుకుంటే తప్పులు తడకతో ఉన్నాయి. రైతులకి రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, ప్రతి ఎకరా మీద కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేసేది. పంట నష్టం వస్తే ఆ 2వ 3వ నెలలోనే పంట నష్టాలను ఇచ్చేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ముందస్తుగానే అంచనా వేసి రైతులకు అగ్రికల్చరల్ ఎస్టేట్ ద్వారా, సచివాలయం ద్వారా, వాలంటీర్ల ద్వారా వాళ్ళ పొలాలకే పంపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. రైతు యూరియా కోసం, పురుగు మందుల కోసం క్యూలు కడుతున్నారు. ఎప్పుడైనా గత 5 ఏళ్లలో క్యూ చూసామా? ఇప్పుడు క్యూ కడుతున్నాడు రైతు. ఒక్క శ్రీకాకుళంకే మాట్లాడదాం, రాష్ట్రం అంతా ఇంకా చర్చిద్దాం. 10 లక్షల టన్నుల ధాన్యం పండితే 6.5 లక్షలే ప్రొక్యూర్మెంట్ చేశారట. 6.5 లక్షల ధాన్యంలో కూడా మధ్య దళారీలు విపరీతంగా పెరిగిపోయినారు. ఆ మధ్య దళారీలు ఏం చేస్తున్నారంటే 1700 రూపాయలు కాంటున్నారు. 1899 రూపాయలు అయితే 80 కేజీల బస్తా 1700 రూపాయలు అని చెప్పి అక్కడ నువ్వు 200 రూపాయలు కాజేస్తున్నారు. మళ్ళీ ధాన్యం బస్తాకి ఒక 5 కేజీలు ఎక్స్ట్రా వేయించి మళ్ళీ 5 కేజీలను కూడా కైంకర్యం చేసుకుంటున్నారు. దళారీల వ్యవస్థకి అధ్యక్షుడు ఎవడంటే కింజరాపు హరిప్రసాద్, స్వయాన అచ్చెన్నాయుడు తాలూకా సోదరుడు. ఇతను శాశ్వత అధ్యక్షుడు. వీళ్ళకున్న గోడౌన్స్ వీటన్నిటి ద్వారా కూడా మొత్తం ధాన్యాన్ని అక్కడే ఏసీకేకి 6000 రూపాయలు తీసుకుంటూ, రైస్ మిల్స్ మీద కూడా 10% కలెక్ట్ చేసుకుంటూ మొత్తం వ్యవసాయ శాఖ భ్రష్టు పట్టించినటువంటి ఈ అంశాలను ఎక్కడ చర్చిస్తారని ఉద్దేశంతోనే మండలిలో అవకాశం లేకుండా చేస్తున్నారు. నేను అదే అడుగుతున్నా. ఇంత బడ్జెట్లో అప్పుల గురించి చెప్పారా? ఏమండి, ఆదాయం గురించి చెప్పారు, వ్యయాల గురించి చెప్పారు. మన రాష్ట్రానికి మీరు అతి తక్కువలో కాలంలోనే ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు 1,50,000 కోట్ల పైచీలకు అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఎక్కడైనా మెన్షన్ చేశారా? అప్పు మెన్షన్ చేశారా బడ్జెట్లో? కర్మ ఈ బడ్జెట్ బుక్స్ ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రశ్నించడానికి నేటికి 14-15 రోజులుగా ప్రయత్నిస్తున్నాను. నేనైతే వ్యక్తిగతంగా కూడా చాలా బాధపడుతున్నాను. అగ్రికల్చర్ మీద చాలా గట్టిగా మాట్లాడదాం అనుకున్నాను. మరి చాలా సమస్యలు కూడా ఉన్నాయి. విద్యార్థులు వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి చాలామంది అడుగుతున్నారు, అన్న మాట్లాడండి అన్న మా గురించి అని. అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని మరి అప్పుడు లోకేష్ చెప్పారు, వాటి గురించి మాట్లాడండి అన్న. మీరు వైసీపీ నుండి సస్పెండ్ అయిన ఇండివిజువల్ ఎమ్మెల్సీ ఈ సంస్కృతిని ప్రతిపక్షంలో 2014-19లో ఉన్నటువంటి వైసీపీ ఇటువంటి పోడియం దూసుకురావడం, ఈ పరిణామాలకి ఆ రోజు బీజం వేసింది. 2019-24 మధ్యన ఆ చట్టసభని కౌరవ సభగా మార్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నెలకొందంటే లేదు. చూడండి, మేము ఎప్పుడు పోడియం వద్దకు పోలేదు. మేము ఎప్పుడు స్పీకర్ అంటే చైర్మన్ ఉద్దేశించి ప్రతిపక్షంకి కౌంటర్ చేసామే తప్ప, అపోజిషన్ కౌంటర్ చేసామే తప్ప మేము పోడియం దగ్గరికి ఎప్పుడు పోలా. పోడియం దగ్గరికి పోయే కొత్త చరిత్రని వీళ్ళు ఇప్పుడు సృష్టించారు. ఎలాగో అసెంబ్లీలో అవకాశం లేదు, కౌన్సిల్లో మాట్లాడుతుంటే అవకాశం ఇవ్వట్లేదు. నేను ఇప్పటికీ 4 రోజుల నుంచి వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదంటే ఒక మెంబర్గా అక్కడికి వెళ్ళి వేస్ట్. మొదట 2 నిమిషాల్లో సభ వాయిదా పడుతుంది, 1 గంటకు పిలుస్తున్నారు, మళ్ళీని ఆ సభను కూడా మళ్ళీ 2వ రోజుకు వాయిదా ఇస్తున్నారు. అంటే చైర్మన్ గారి పైనే ఆరోపణలు చేస్తారు. చైర్మన్ గారు చేసిన డ్రాఫ్ట్స్ మీద కూడా ఆరోపణలు చేస్తారు. చైర్మన్ గారికి మాట్లాడినెవరు, మాకు మాట్లాడతామంటే అవకాశం ఇవ్వనివ్వరు. అసలు కెమెరాస్ మా వైపు తిరుగుతున్నాయా? అపోజిషన్ వైపు కెమెరా ఎప్పుడైనా మీరు చూసారా? అపోజిషన్ ఎంత గట్టిగా అడుగుతున్న కెమెరా ఇటువైపు టిల్ట్ చేయరే, కేవలం 1 సైడే కెమెరాస్ పెట్టుకుంటారు. ఇది ప్రజల కోసం ఏర్పాటైనటువంటి ఈ సభలో కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఈ 21 రోజులు కూడా జరగాల్సినటువంటి ఈ సమావేశాల్లో ప్రజా విషయాలు చర్చించకుండా బడ్జెట్ పైన ఒక్కరోజు ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఒక ఎమ్మెల్సీకి బడ్జెట్ మీద ప్రశ్నించే అవకాశం ఇచ్చారా? బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చారా? వ్యవసాయ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చారా? నిరంతరం వెంకటేశ్వర స్వామిని, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కోటాను కోట్ల మంది ప్రజల యొక్క ఎలవేల్పుని చట్టసభలకు తీసుకొచ్చి మీరంటే మీరు అని మా మీద తప్పులు తోసి వాళ్ళు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా సభా సమయాన్ని వృధా చేస్తున్నారే తప్ప ఒక్కరోజు కూడా సంతృప్తికరంగా జరగలేదు. నేను ఒక మెంబర్గా చాలా అసహ్యించుకుంటున్నాను. వెంకన్న స్వామిని ప్రస్తావన మీరే తెచ్చారు. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలు బూట్లు అంటే పాదరక్షలు వేసుకొని ఈరోజు వెంకటేశ్వర స్వామి పటాలను పట్టుకోవడం రావడాన్ని వారు చేసిన తప్పుగా భావిస్తున్నారా, సమర్థిస్తున్నారు? నేను నా వ్యక్తిగతంగా అయితే వెంకటేశ్వర స్వామి భక్తుడిగా
నేను ఫోటోలో పట్టుకోవడానికి నేను ఇష్టపడను. నెంబరు షూతోని కూడా చేయటం కూడా అది ఒక ఇద్దరు ముగ్గురు మెంబర్స్ దగ్గర చూశాను నేను కూడా. అది ఓవర్ లుక్లో జరిగి ఉంటుంది. అంతకు ముందున్న ఫొటోస్లో వాళ్ళు చెప్పులు తీసుకొచ్చారంట, మళ్ళీ తర్వాత అనుకోకుండా చెప్పులతో పట్టుకోవటం కనిపించింది. దానికి వాళ్ళు కూడా బాధపడ్డారు. వెంకటేశ్వర స్వామి గురించి ఇక్కడ ఏముంటుంది, అందరం భక్తులమే కదా. సో ఇది జరిగింది. ఏదేమైనా నిండు సభలో వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి ప్రజలు చాలా బాధపడుతున్నారు. సామాన్య భక్తుడు చూసేది వెంకటేశ్వర స్వామిని ముందుగా, తర్వాత చూసేది లడ్డూని. ఆ లడ్డూ ప్రసాదం పైన ఎంత తప్పుడు వ్యాఖ్యలు చేయటం, ముందు అందులో ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి, జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్తే సిబిఐ జంతువుల కొవ్వు పదార్థాలు లేవు అని నిర్ద్వందంగా క్లియర్గా చెబుతూ సుప్రీంకోర్టు కమిటీ వేసినటువంటి దీని ద్వారా ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే అది నెయ్యి కూడా కాదని చెప్పారు. ఇట్స్ నాట్ గీ అంటే ఏంటి మరి అది? అదొక తయారు చేసేటటువంటి పాములి ఆయిల్ ద్వారా కొన్ని ఫ్రాగ్రెన్స్ అన్ని ఫ్లేవర్స్ కలిపి అది తయారు చేసినటువంటి నెయ్యి. ఆరోపించిన వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాన్ని మర్పించేందుకు చేసినటువంటి ఒక ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ద్రోహులు శిక్షించాలని చెప్పేసి మీ మీద ఆరోపణ చేసినప్పుడు కూడా మీ చిత్తశుద్ధిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు తెలియజేయడానికి మీరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న శ్రేణి. ఇప్పుడు మేము తెలియజేయక్కర్లే, అది జంతువుల కొవ్వు అన్నారు. సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు అందులో లేదు అని చెప్పింది. అది కేవలం నెయ్యి కూడా కాదు అని చెప్పింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణ తప్పు అని సిబిఐ తేల్చింది. ఇంకా అన్ని వెంకటేశ్వర స్వామికి తెలుసు, పూర్వపరాలు ఇందులో మోసాలు అన్ని స్వామివారికి తెలుసు. స్వామివారితో పెట్టుకున్నవాడు ఎవ్వడు బ్రతకడు, మామూలుగా ఉండదు. ఈరోజు గడిచిపోవచ్చు, ఈరోజు జీర్ణం అయిపోవచ్చు. స్వామి వెంకటేశ్వర స్వామి కలియుగ ఇలాంటివి ఉంటాయి. కల్కిలో ఇది కలియుగంలో ఇలాంటి మోసాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి. కాబట్టి స్వామి ఇక్కడున్నారు ఏడుకొండల మీద, అన్నీ గమనిస్తారు. దానికి తగిన సమయం వస్తుంది, ఇబ్బంది జరుగుతుంది, నష్టపోతారు. అలాంటి పనులు ఎవడైనా చేస్తుంటే నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజుకే నెయ్యి వాడుతున్నాను, అది గీ కాదన్నారు కదా సిబిఐ. ఎస్, ఈ రోజు దేనికి గీవా? అసలు 400-500 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా? 1200 నుంచి 1500 రూపాయలు. ఇంకెవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఈరోజు ఏ నెయ్యి వాడుతున్నారు, రేపే నెయ్యి వాడతాం, ఇంకా మోసమే చేస్తున్నారు తప్ప లడ్డూ గురించి దాని ఇది పెంచేటట్టు ప్రభుత్వం ఆలోచించాలని నేను కోరుతున్నాను. టీటీడీ కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, 3 లక్షల ఆవులు పెంచితే రోజుకు 18,000 లీటర్ల నెయ్యి అవసరం. 1,00,000 ఆవుల నుంచి 18,000 లీటర్లను సేకరించవచ్చు. 3 లక్షల ఆవులను పెంచుకుంటే జిల్లాకి 10,000 ఆవుల కన్నా మించిపోవు. మండలానికి మహా అయితే 50-100. అవి రైతులకో మహిళలకో విద్యార్థులకో ఇచ్చి అవి గోశాలలుగా తీర్చిదిద్ది టీటీడీ గోశాలను టైటిల్ పెట్టి అక్కడ పెంచమంటే ఈ మహా తల్లులు మన రైతన్నలు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు శ్రేష్టమైన నెయ్యిని తిరుపతికి అందించడానికి. ఆ మాత్రం టీటీడీ చేయలేదా? టీటీడీ నిద్రపోతుందా? జేఈఓ ఏం చేస్తున్నాడు, ఈఓ ఏం చేస్తున్నాడు, బోర్డు మెంబర్స్ ఏం చేస్తున్నారు, చైర్మన్ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా పేదవాడు అక్కడికి సామాన్య భక్తుడు దర్శించడానికి వెళ్తే వాళ్ళ సమయాన్ని వృధా చేసి వీళ్ళు క్యూలో వీళ్ళ కుటుంబాలతో సహా క్యూల్లో నిలబడి సామాన్య భక్తుడికి హింసిస్తుంది టీటీడీ మొత్తం టీం అంతా కూడా. అసలు వాళ్ళని ఆపాలి. ప్రత్యేకం నేను సామాన్య భక్తుడిగా దర్శనం చేశాను, నేను ప్రోటోకాల్గా దర్శనం కూడా చేశాను. ఈ రెండూ నాకు తెలుసు. సామాన్య భక్తుడు చాలా నష్టపోతున్నాడు. సామాన్య భక్తుడి యొక్క దర్శనాన్ని వేగవంతం చేయండి. స్వామివారికి తక్కువ కాలంలో స్వామివారిని దర్శించుకునేటట్టు చేయండి. లడ్డూని మళ్ళీ శ్రేష్టమైన నిజమైనటువంటి ఆవు నెయ్యితో లడ్డూని పంపిణీ చేయండి అని టీటీడీ వారిని కోరుకుంటున్నాను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇలాంటి అపవాదులతో సభా సమయాన్ని వృధా చేయకండి. నిన్నటిగాక మొన్న సభా సమయంలో వీటి గురించి ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా? గేమ్స్ అంట, స్పోర్ట్స్ అంట, క్రికెట్ అంట, రన్నింగ్ అంట, ఎంత కామెడీగా ఉందండి. ఎవడికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇస్తామన్నారు, అడగరా? ఇవ్వరా? బడ్జెట్లో పెట్టారా? 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగ ఇది భృతి కింద అదో 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇవన్నీ ఇస్తున్నారా? అసలు పెన్షన్లు కొత్తవి శాంక్షన్ ఉన్నాయా? ఒక్క పెన్షన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా శాంక్షన్ ఇచ్చిందా? వీటి మీద ఆలోచించరు. రైతుల గురించి ఆలోచించరు, ఆరోగ్యం గురించి ఆలోచించరు, వ్యవసాయం గురించి ఆలోచించరు, ఇతర ఏ వ్యవస్థల గురించి కూడా ప్రభుత్వంలో ఆలోచించరు. మీరు ఆటలాడుకుంటారు గేమ్స్, స్పోర్ట్స్. ఎందుకండి అసెంబ్లీకి వెళ్ళాలి, హౌస్కి వెళ్ళాలి, సిగ్గుపడుతుందండి. ఆటలాడుకుంటారని మీరే ప్రస్తావన తెచ్చారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నావు, ఏదైనా ఇస్తారని ఆశతో రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా అభివృద్ధి చెందినటువంటి పథకాలు అమ్ముతున్నటువంటి ఇటువంటి తరుణంలో ఇటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆటలు పాటలు ఆత్మీయ కలయిక వెనక కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
ఏమని తీసుకోవాలి? రాష్ట్ర ప్రజలు వాళ్ళ తాలూకా వ్యవహార శైలిని ఏ విధంగా భావించుకుంటాం? మీరు గ్రౌండ్ లెవెల్ని ఎవరితో డిస్కస్ చేశారు? ఈ ఆత్మీయ కలయికలు ఏంటో కుటుంబాలతో ఎమ్మెల్యేలను పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళకి గిఫ్ట్లు అవన్నీ ఇచ్చి ఏదో రాజకీయ ఎత్తుగడ జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. రేపేమైనా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవడానికి గ్రౌండ్ వేసుకుంటున్నారా? అంటే ప్రజా సంక్షేమం ప్రజా పరిపాలన విడిచిపెట్టేసి అసెంబ్లీని, కౌన్సిల్ని, సమయాన్ని, ప్రజా తాలూకా వ్యయ ప్రయాసాలతో అందరూ అక్కడికి వస్తే ప్రజా ధనాన్ని వృధా చేసే విధంగా రెండు అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ రెండు కూడా వీళ్ళంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నడిపించే విధానాలు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వానికి ప్రజలపైన చిత్తశుద్ధి లేదు, బాధ్యత లేదు. బాధ్యతారాహిత్యంగా ఈ పనులన్నీ చేస్తున్నారు. అడిగితే కేసులు పెడతారు, తప్పుడు కేసులు పెట్టి లోపల వేస్తారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి ఒక రాజకీయ పరిణామాలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్నాయి అనడానికి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ ఆటలు పాటలు ఆత్మీయ కలయికలు ఏం మెసేజ్ ఇవ్వాలని వారి ఈ ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇది ప్రజలకు సంబంధించి మెసేజ్లు ఇచ్చే కార్యక్రమం కాదు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాల కింద నాకు కనపడుతుంది. ఈ ఆటలు పాటలు ఆత్మీయ కలయికల వల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు. పేదవాడికి పెన్షన్ కావాలని చూస్తున్నాడు, మీరే చెప్పారు 4,000 కానీ ఒక్క పెన్షన్ కూడా కొత్తగా శాంక్షన్ ఇవ్వలేదు. చాలామంది స్త్రీలు, మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. డ్వాక్రా సంఘాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. అంతే అంటారా? లేకపోతే గత 5 ఏళ్ళలో కనీసం మంత్రులకి, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరికి ఈరోజు లోకేష్ తిని బ్యారేజ్ చేసుకున్నందుకు అందరినీ ఆత్మీయంగా మేము పలకరిస్తాం మా అనుకుంటాం అనడానికి ఈ ఆత్మీయ కలయిక దోహదపడుతున్నారు. మనం ప్రజలకు అనుకూలంగా ఉండాలి, అనుసంధానంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓ బటన్ నొక్కటం ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా సామాన్యుడి వద్దకే లంచం లేకుండా, అవినీతి లేకుండా వాలంటీర్ ద్వారా నేరుగా వెళ్ళేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని, సచివాలయ వ్యవస్థని గ్రామ స్థాయిలో ఆయన ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేశారు. మళ్ళీ రేషన్ షాప్ కోసం రేషన్ డీలర్ దగ్గర క్యూలు కడుతున్నారు ప్రజలు, ఎరువుల కోసం క్యూలు కడుతున్నారు. ప్రతి విషయంలో కూడా ప్రజలు నానావస్థలకు గురవుతున్నారు. అవి పట్టించుకోవాలి. ప్రజాప్రతినిధులను పట్టించుకోవటం కాదు, ప్రజల్ని పట్టించుకోవాలి. ప్రజాప్రతినిధి కూర్చోబెట్టి కాఫీ టీలు ఇచ్చి వాళ్ళకి పట్టు చీరలు ఇచ్చినంత మాత్రాన ప్రజలు కొరిగేది ఏంటి? ఏంటి అసలు ఈ తాయిలాలు వెనుకున్న ఆంతర్యం ఏమని భావిస్తున్నారు ఒక ప్రజాప్రతినిధి? స్వప్రయోజనాలు. ఎవరి ప్రయోజనాలు ఏంటో, ఎవరి ఆలోచనలో ఎటువంటి స్వప్రయోజనం కోసం అటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఈ ప్రభుత్వంలో, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తారా, సమయాన్ని వృధా చేస్తారా, ప్రజల్ని ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తారా? ఇది అన్యాయం. మీకు పెద్ద మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు. ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కూడా మానేసినారు. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియట్లేదు ఆయన. పాపం ఆయన ప్రశ్నిస్తారనే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహకరించాడు. మాలాంటి వాళ్ళు మేము ముందులో ఏదో కొంచెం అడదడంగా మాట్లాడాం. ప్రశ్నించడానికి వచ్చాడు, ఈయన ప్రశ్నిస్తాడు, ఈయన ఏం ప్రశ్నిస్తాడులే అనుకున్నాం. ఈయన ప్రశ్నిస్తున్నాడేమో, కొన్ని ప్రశ్నిస్తాడేమో అని కొంత అనుమానమైన ఉండేది. ఇప్పుడు అది లేదు. ప్రశ్నించడానికి వ్యక్తి లేరు, ఆయన అసలు కనిపించట్లేదు ఆయన. కాబట్టి ఇంక ప్రశ్నించేవాళ్ళు లేనప్పుడు ప్రభుత్వానికి అడ్డే ఉంటుంది. మాలాంటి ప్రశ్నించే వాళ్ళకి గొంతు కోసేస్తారు. చూస్తే కనుక రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా గత 6 రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అతిసారం ప్రబలింది. ఒకరు చనిపోయారని అధికారికంగా నిర్ధారించారు. ఇప్పటికి కూడా అదుపులోకి రాలేదు కేసులు అనడానికి హాస్పిటల్ కిక్కిరిసిపోతున్న రోగులు తార్కాణం. ఈ విషయంలో డే 1 నుండి ఆ రోగులకు వచ్చినటువంటి కష్టాన్ని కాపాడేందుకు కార్పొరేట్ కమిషనర్ చేసిన ప్రయత్నంలో ఈరోజు ఆయన్ని శిక్షిస్తే అతిసారం తగ్గుముఖం పడుతుందని భావించిందా కూటమి ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసి? ముందుగా శ్రీకాకుళంలో ప్రబలినటువంటి ఈ డయేరియా వల్ల బాధపడుతున్నటువంటి రోగులకి, అలాగే మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. త్వరగా కోలుకోవాలని కోరుతున్నాను. చనిపోయిన కుటుంబాలకి ఆత్మశాంతి చేకూర్చాలని భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ విషయంలో శిక్ష వేయవలసింది అచ్చెన్నాయుడికి, కమిషనర్ కాదు. కమిషనర్ వచ్చి 7 రోజులైంది. 7 రోజులైన తర్వాత నిద్రపోకుండా ఆయన పనిచేస్తూ అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత కమిషనర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాష్ట్రపతి అవార్డు గ్రహీత, నిజాయితీ పరుడు. ఈ రోజుకి ఆయన ఉంటున్న నివాసానికి వెళ్ళి చూడండి, సొంతంగా ఒక ఇల్లు కూడా లేదు. అలాంటి నిజాయితీ పరుడైన ఆఫీసర్ కమిషనర్గా వస్తే కురమరాదని వచ్చేటప్పుడు అందరం సంతోషించాం. బాగుంటుంది, శ్రీకాకుళం బాగుపడుతుందని. వచ్చిన వారం రోజులకి ఆయన పైన వేటు వేశారు. అంటే యాగ్రూస్ డైరెక్టర్గా, ఎండీగా ఆయన ఉండేవారు. అక్కడ ఒక కుంభకోణం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అచ్చెన్నాయుడు అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాడు. ఇక్కడున్న వ్యక్తిని కూడా షిఫ్ట్ చేయాలి కదా.
దీనికి పాయింట్ ఏం దొరికింది? డయేరియా దొరికింది. డయేరియాని పాయింట్ బట్టి కూర్మనాథ్ని సస్పెండ్ చేశారు. ఇది దీనిలో ఇంక కుల వివక్షత. అతను కళింగ కులానికి చెందినవాడు కాబట్టి ఆయన ఎలాగైనా తొక్కి పడేయాలి, సస్పెండ్ చేసేయాలి. వాళ్ళ కులాలు వాళ్ళు ఉండొచ్చు, మరి ఇంకెవరూ ఉండకూడదు. కాపులు ఉండకూడదు, రెడ్లు ఉండకూడదు, యాదవాస్ ఉండకూడదు, ఎస్సీస్ ఉండకూడదు, మత్స్యకారులు ఉండకూడదు. ఏ కులానికి చెందినవాడు ఈ జిల్లాలో పని చేయకూడదు. కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు, ఆఖరికి న్యాయస్థానాల్లో పీపీలు కూడా వాళ్ళే. ఇంకో విచిత్రం, మీకు ఆ పేర్లను ఇస్తా, పీపీలందరూ కూడా వాళ్ళు. అందుకే బెయిల్స్ రావడంలో కానీ చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఇది హైకోర్టు వారికి నేను కూడా ఒక లెటర్ రాస్తాను. జరుగుతున్నటువంటి నష్టాల మీద పరిశీలించమని కోరుతున్నాను. ఇది ఒక కుల వ్యవస్థ నడుస్తుంది. ఈ విషయంలో తమకేమీ సంబంధం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఈరోజు కమిషనర్పై సస్పెన్షన్ వేయాల్సి వచ్చిందని తెగ మదన పడే పరిస్థితుల్లో కేంద్ర మంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా మొదలుపడుతున్నారు. నేను స్ట్రైట్గా అడుగుతాను, డయేరియా అనే సమస్య ఎందుకు వచ్చింది? ఆరోగ్యపరమైన సమస్య. ఆ ఆరోగ్యపరమైన సమస్య ఎందుకు వచ్చింది? వాటర్ వల్ల. వాటర్ ఏమైనా కంటామినేట్ అయి ఉంటే అప్పుడు వాటర్లో కంటామినేషన్ ఉంటే, అంటే పైప్ లైన్స్లో కానీ, ట్యాంకర్లో కానీ, తెచ్చి పోసే వాటర్లో కానీ ఎక్కడైనా ఒక దగ్గర కంటామినేట్ అయి ఉంటే ఎవరు బాధ్యులు? దానికి ఆర్డబ్ల్యూఎస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి బాధ్యులు చేయాలి. హెల్త్ పరంగా అయితే హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, డిసిహెచ్ ఉంది, మరి డిఎంఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రశ్నించాలి, వాళ్ళతో రివ్యూ చేయాలి. నేను ఒకరోజు అడుగుతున్నాను, మంత్రి పేరు నేను ఎందుకు అంటున్నానంటే మంత్రికి శిక్ష వేయాలని. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ ఏ రోజైనా హాస్పిటల్కి వెళ్ళి ఆసుపత్రుల్లో రివ్యూ చేశారా? రోగుల పరిస్థితి చూసారా? మరి అక్కడ డాక్టర్స్ తాలూకా పరిస్థితిని ఏమైనా గమనించారా? వైద్య సేవలు ఏ రకంగా ఉన్నాయన్న చూసారా? ఆసుపత్రుల్లో మందులు ఉన్నాయో లేదో కనీసం చూసారా? ఈ జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, అన్ని ఆసుపత్రులను ఎప్పుడైనా మీరు సందర్శించారా? రోజు ₹1,00,00,000 ఎలా వస్తుంది? దళారీల ద్వారా రైతుల నుంచి ఎలా సేకరించాలి? గ్రానైట్ క్వారీల ద్వారా ఎలా బ్లాకులు రప్పించుకోవాలి? దొంగతనంగా వితౌట్ పెర్మిట్ బ్లాకులు రప్పించేసుకొని అన్ని క్వారీలకి 2 బ్లాకులు ఇవ్వాలంట అచ్చెన్నాయుడికి. ప్రతిరోజు ఇవ్వాల్సిందే. 2 బ్లాకులు ఇచ్చుకుంటే వాడు ఏం క్వారీ నడిపిస్తాడు? పరిపాలన గాలికి వదిలేసి సంపాదనే ధ్యేయంగా వీళ్ళు ఉన్నారే తప్ప కమిషనర్ మీద యాక్షన్ తీసుకుంటే ఏమొస్తుందండి? యాక్షన్ తీసుకున్న నాటికి ఏదైతే నీరు కలుషితం అయిందని శాంపిల్స్ ల్యాబ్కు పంపించిన నివేదిక రాకముందే ఆయన సస్పెన్షన్పై వేటంటే దుందుకు చర్యగా భావించారు. అదే అంటున్నా, కలెక్టర్ గారిని నేను స్టేట్మెంట్ విన్నాను, ఇంకా మాకు ఎటువంటి తుది రిపోర్ట్ రాలేదు, ఇది ఇమ్యూనిటీ లోపం వల్ల జరిగిందని మాకు తెలుస్తుంది. ఇమ్యూనిటీ లోపం వల్ల జరిగితే కమిషనర్ ఏం చేస్తాడండి? ఏ రిపోర్టు రాకపోతే కమిషనర్ మీద ఎలా యాక్షన్ తీసుకున్నారండి? మిస్టర్ కలెక్టర్ చెప్పండి, మిస్టర్ మినిస్టర్ చెప్పండి సమాధానం. ఎందుకు మీరు వేశారు? ఎలా అయినా కూర్మనాథ్ని తప్పించాలి, కళింగ కులానికి చెందిన వాడిని ఉన్నాడు కాబట్టి తొక్కేయాలి. ఇది మీ ఎత్తుగడ తప్ప డయేరియా. మరో కమిషన్ నియామకుల్లో కూడాను మళ్ళీ క్యాల్కులేట్ మోడ్లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మధ్యలో ఇంకొక ఆయన పేరు ప్రస్తావించడం, ఆయన జాయిన్ అవ్వకముందే ఇంకొక వ్యక్తిని తేవడం, మళ్ళీ ఇక్కడ కొట్టాం అక్కడ పెట్టాం అన్నటువంటి. చూసారా, డయేరియా మీద ఆసుపత్రికి వెళ్ళి రివ్యూ చేద్దామని ఈ క్షణానికి కూడా లేదు. నీటి మీద రివ్యూ చేద్దాము ఆర్డబ్ల్యూఎస్ఎల్తో ఈ క్షణానికి లేదు. కూర్మనాథ్ని తీసాము, నల్లనయ్యని వేశాము. నల్లనయ్య ఎవరు? సామాజిక వర్గం. మరి నాలాంటోడు గట్టిగా అడుగుతున్నారు కదా, అడుగుతున్న దానికి ఎక్కడ యాజిటేషన్ వచ్చేస్తుంది, ఒకవైపు 4 వైపుల నుంచి వస్తుంది. ఇంకా తట్టుకోలేక మళ్ళీ ఈ సామాజిక వర్గానికి తెచ్చిన వ్యక్తి నేను. మరి వాట్ అబౌట్ కూర్మనాథ్కి ఎందుకు అన్యాయం చేశారు? కూర్మనాథ్కి ఎందుకు రోడ్డుని పెట్టారు? కూర్మనాథ్ తప్పేంటి? నేను 4 రోజుల క్రితం అడిగాను, ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పరు? తప్పు చేసింది మీరు. సరైన వసతులు కల్పించట్లేదు, సరైన శాంక్షన్స్ ఇవ్వట్లేదు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడానికి తగిన ఏర్పాట్లు లేవు, పరికరాలు లేవు, ఆరోగ్యశ్రీ లేదు. పైపెచ్చగా ఈరోజు మరణాలు కూడా దాచే పరిస్థితి. ఇప్పటి వరకు 8 మంది చనిపోయారని బాహాటంగా ఆరోపిస్తున్నా కూడాను ఒక్క మరణాన్నే ధృవీకరించడం, మరణాలను దాపెట్టడం వెనక ఏం లాభం చేకూరుతుందని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలా ఈ మరణాలను కూడా కప్పాడు. చనిపోయిన ఒక వ్యక్తి కాదు, 8 మంది చనిపోయారు. అసలు 8 మందిని పోస్ట్ మార్టం చేస్తుంటే తప్పకుండా రిపోర్ట్ వచ్చింది, బికాస్ ఆఫ్ డయేరియా కాజ్ ఆఫ్ డెత్. కానీ అదేం చేయట్లా, న్యాచురల్ డెత్ కింద తిరిగి బాడీస్ని పంపించేస్తున్నారు. కానీ వాళ్ళు అతిసారం వ్యాధితోనే ఈరోజు హాస్పిటల్లో చేరడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఇంక పోస్ట్ మార్టం అవసరం, డాక్టర్లే అది అతిసార వ్యాధి కింద డయేరియా కింద ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ వల్ల తగ్గలేదు, చనిపోయినాడు. మరి సంఖ్య కదా, అదే నేను 8 మంది చనిపోయారు దాపెడుతున్నారు అనుకోవచ్చు. అంటే ఈ ప్రభుత్వం వల్ల డయేరియాలో ఎవరు చనిపోలేదని చెప్పడానికి మోసం, ప్రజలకు మోసం. అంటే ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటలు ఆడతారు.
గేమ్స్ స్పోర్ట్స్ ఆడతారు అక్కడ అసెంబ్లీలో, సమావేశాలు జరపకుండా టైం వేస్ట్ చేస్తారు, ప్రశ్నించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మాకు బయటికి పంపేస్తారు. వీళ్ళు ఇక్కడేమో ప్రజల ప్రాణాలు పోయినా వాటితో చెలగాటం ఆడతారు. ఇది దౌర్భాగ్యమైన కూటమి ప్రభుత్వం తాలూకా పరిస్థితి. జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ప్రజలందరికీ అర్థమవుతుంది. త్వరలో వీళ్ళకి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. చూస్తే కనుక చట్టసభల్లో ప్రశ్నించాల్సిన గొంతులు నొక్కే పరిస్థితిగా ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవహరిస్తుంది. అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోయినా కూడా అక్కడ సమస్యలపై ఏకరవు పెట్టే నాదుడు లేకపోయినా శాసనమండలిలో అడిగేందుకు తగినటువంటి డిజిట్ ఉన్నప్పుడు కూడాను ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధులు పోడియంను ముట్టడించడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఈరోజు ప్రజాస్వామ్యంలో సమస్యలపై ప్రస్తావించాల్సినటువంటి చట్టసభలు వారి సొంత ఇల్లుగా మారే పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు. మరోవైపు చూస్తుండగా శ్రీకాకుళం జిల్లాలో ప్రబలినటువంటి అతిసారంని కట్టడి చేయడానికి కమిషనర్ చేసిన ప్రయత్నంలో ఆయన సర్వీస్ కానీ ఆయన సర్వీసులో ఉన్నటువంటి నీతి నిజాయితీ నిబద్ధతను కానీ పరిణామాలు తీసుకోకుండా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసి ఈరోజు ప్రభుత్వం మాత్రం ఒక సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఆయన సస్పెండ్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ప్రస్తుతం మాత్రం ఈ పరిణామాలన్నీ చోటు చూసుకున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం అటువైపు చూసేందుకు కూడాను ఎవరు సుముఖంగా లేని పరిస్థితి ఉంది. కూటమి పాలనలో మాత్రం ఈరోజు ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందన్నట్టు విషయం మాత్రం స్పష్టమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.